ట్రాన్స్పోర్టు ఎల్లో ప్లేటు బస్సులు కానీ లారీలు కానీ క్యాపులు కానీ మొత్తం జేసీగా ఇలా ఈ రోజైతే మేము ఎస్టేకి రావడం జరిగింది. ఈ పిఆర్ కోడ్ అనేది పెట్టడం వలన స్టిక్కర్కు ఏదైతే రేడియం స్టిక్కరు జివో 60/60 జివో పాస్ చేసినారో అది మేము రద్దు చేయమని అడుగుతున్నాం. గతంలో మేము రేడియం బండి నిండా రేడియం ఉంటేనే ఫిట్నెస్ చేసేవాళ్ళు. అదే ప్రకారం బండికి రేడియం ఉందంటే మీకు 3mm మీకు గవర్నమెంట్ ప్రకారం మీరు ఆర్డర్ ఇచ్చిన గైడ్లైన్స్ ఇచ్చిన ప్రకారం రేడియము బస్సుకు అతికించుకొని వస్తే, లారీకి అతికించుకొని వస్తే, క్యాబ్కి అతికించుకొని వస్తేనే మీరు ఫిట్నెస్ చేయండి. గతంలో ఏ రకంగా అయితే ఫిట్నెస్లు చేశారో అదే రకంగా మాకు ఫిట్నెస్లు చేయమని కమిషనర్ జేటీసీ గారిని కలిసి అడగడం జరిగింది. మీరు మాటకం వెంటనే సిస్టముల పిఆర్ కోడ్ అనేది తీసేయాలి. మాకు ఎప్పుడు కిరాయి వస్తుందో తెలియదు. మాకు పైసలుండి అడ్వాన్స్ ఉండి మేము బండ్లు నడిపేది కాదు. ఇది మీకు అడ్వాన్స్ ట్యాక్సీ కట్టి అడ్వాన్స్ ఫిట్నెస్ ఫీజు కట్టి మేము చేసుకొని నడిపేది. మాకు ఇలా కిరాయి వచ్చింది, ఓ లాంగ్ కిరాయి అంటే ఓ 10,000 అడ్వాన్స్ వస్తే ఫిట్నెస్ చేయించుకొని మేము కిరాయి పోయేవాళ్ళం. అప్పుడు ఏం చేస్తారంటే అది కిరాయి వచ్చిందని చెప్పి అడావిల్లో మేము వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు వేయించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాకేమవుతుందంటే ఒక ఓనర్కు 7,000, 8,000, 9,000 కట్టి మేము ఫీజు కట్టి ఫిట్నెస్ చేసుకోవాలనుకుంటే మాతో కాని పని ఇది. మీరు కానీ వెంటనే పిఆర్ కోడ్ తీసేయకపోతే దీని మీద చాలా ఓనర్లు ఇంతవరకు గతంలో రైతులు మందు దాగి చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఓనర్లు, బస్సు ఓనర్లు కానీ, లారీ ఓనర్లు కానీ, క్యాబ్ ఓనర్లు కానీ వీళ్ళ శవాలు మీరు చూడాల్సి వస్తుంది. దీని మీద మీరు దయదలిచి, ఓనర్ల మీద దయదలిచి ఈ మోటారు వెహికల్ ఏదైతే ఉందో మాకు నడిచేటట్టు, మాకు జీవనం బతికేటట్టు ఆశీర్వదించండి. కానీ ద్రోహం చేసి మమ్మల్ని భారం పెట్టి ఏ కంపెనీలకు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి బయట 70 రూపాయలకు మీటర్ దొరికేదాన్ని ఇవాళ 150 రూపాయలు మీరు పెట్టడం వలన మాకు మ్యాక్సిమం లాస్ట్ 150 అన్నారు. వాళ్ళు వేసేదే 150 వేసేసి మీకు ఇన్ని మీటర్లు పడుతుంది మొత్తం వేసుకోవాలి, పాత స్టిక్కర్ తీసేయాలి, మంచిగా ఉన్నదాన్ని తీసేసి 150 రూపాయల లెక్క మీటర్ వేసుకొని అమౌంట్ బిల్లు చేసి 7,800, 9,000 వేసి అతికించుకొని ఫిట్నెస్ చేసుకోమంటే మా వల్ల కాదు సార్. మేము చేసుకునే పరిస్థితులు లేము, మేము ఒప్పుకునేది లేదు. మేము పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలుస్తాం. మా మినిస్టర్ గారు మంచి మినిస్టర్ ఉన్నాడు. ఇవాళ వీళ్ళు ఎంప్లాయీలు తప్పుతో పట్టిస్తున్నారని, మినిస్టర్లను గవర్నమెంట్ను తప్పుతో పట్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇలాంటి పని చేయొద్దు. మీరు చేయక మీ ఆదాయం గవర్నమెంట్కి కాదు ఇది వచ్చేది, కంపెనీలకు వస్తుంది. కంపెనీల ఆదాయాన్ని తెచ్చి మా వీధ పడేసి మమ్మలను ఆగం చేయొద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంటో చెప్తున్నాం. గతంలో కూడా సేమ్ ఇట్లే పెడితే దాన్ని మేము రద్దు చేయించుకున్నాం. మేము రేడియం వేసుకొని మేము ఫిట్నెస్లు చేయించుకున్నాం. ఏ ప్రకారంగా అయితే చేయించుకున్నామో ఇన్నేళ్ళు అదే ప్రకారం మాకు ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.